నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. ఏంటోరా, నా జీవితం చిరిగిపోయిన చొక్కాలా అయిపోయింది. వేసుకోవడానికి వీలుండదు, పడేయడానికి మనసొప్పదు. అవుననియా, నా బతుకు కూడా అలాగే ఉంది. చేసుకొని తింటే మనుషుల గోల, అడుక్కు తింటే కుక్కల గోల అన్నట్టుంది నిర్మోహమాటంగా. ఏమైందిరా, కుక్క కరిచిందా? అంటే నేను అడుక్కు తింటున్నా అనుకుంటున్నావా? మరి నేను ఆ ఉద్దేశంతో అడగలేదులే. ఏమైంది చెప్పు. ఏముంది, నా జంతికల వ్యాపారం సరిగ్గా నడవట్లేదు. మొదట్లో ఉన్న ఊపు లేదు చండాలంగా. అవి చండాలంగా ఉంటున్నాయని కొనట్లేదేమో. అమ్మా, ఏంటనియా నువ్వు కూడాను? అలా కాదురా, జనాలకి నీ జంతికలు బోరు కొట్టినట్టున్నాయి. ఏదైనా ఫ్లేవర్ మార్చు. అవి ఏమైనా ఐస్ క్రీమ్ ఏటనియా ఫ్లేవర్ మార్చడానికి? జంతికలైతేను ఈ మధ్య అలాగే మారుస్తున్నారా. టేస్ట్ కి వేసే సామాగ్రికి అస్సలు సంబంధం ఉండదు. అదే ఇప్పుడు దిక్కుమాలిన ట్రెండ్. సర్లే అనియా, నా పాటలేదో పడతాను కాని నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడ్డానికి ఆప్షన్లుంటాయి ఏంట్రా? నా జీవితంలో ఏకైక నా బాధ నా పెళ్ళాం గాదా. అప్పట్లో డైవర్స్ వస్తుందేమో అని హోప్ ఉండేదనియా నీ మీద. ఇప్పుడు డైవర్స్ అనే మాట దరిదాపుల్లో కూడా లేదు. ఏం చేస్తాంరా, ముక్కలు దొరుకుతాయేమో అని మటన్ షాప్ ముందు తిరిగే కుక్కల్లా అయిపోయింది బతుకు. కరెక్టే అనియా, చివరికి వాటికైనా దొరుకుతాయేమో, కాని మనకు మాత్రం ఆ గ్యారంటీ కూడా లేదు నిర్మోహమాటంగా. సర్లే, ఆ టీ తాగు ముందు. ఒరే అల్లుడే. ఏంటి మామా? ఒరే కందిపప్పులు మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఒక 2 కిలోలు తీసుకురా. సర్లే. ఒరే మళ్ళీ ఏంటి మామా? ఒరే కూరగాయల్లో బంగాళదుంపలు తీసుకొనిరా, ఫ్రై చేసి పెడతాను. మామా ఏంటి మామా నువ్వే ముందే చెప్పొచ్చు కదా మామా. మళ్ళీ మార్కెట్ కి వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు. ఒరే పనికిమాలినేదవ్వా, వెనక్కి వెళ్తే ఏమవుతుందిరా? ఇక్కడేదో వచ్చి ఉద్ధరిస్తావన్నట్టు మాట్లాడతావు. ఎలాగో ఖాళీగానే పడున్నావుగా, వెళ్ళి పట్టుకొచ్చేయి. పనికిమాలినేదవ్వా. రోజు రోజుకి మరీ చీప్ అయిపోతున్నాం రా బాబు. మళ్ళీ చేశాడు. ఏంటి? ఎలాగో ఇంటికి వస్తున్నావుగా, వస్తూ దారిలో ఆయిల్ ప్యాకెట్లు పట్టుకోరా. ఎందుకు? వేసుకొని మసాజ్ చేసుకుంటావా? ఒరే సన్యాసి, ఫ్రై ఎలా చెయ్యాలరా? మురికి నీళ్ళలో ముంచుకొని తింటావా? మూసుకొని తీసుకురా, పనికిమాలిన సన్యాసి. లైఫ్ లో ఇలా పనులేం లేకుండా ఖాళీగా బిందాస్ గా బతికే మార్గాలు దొరికితే బాగుంటదిరా బాబు. ఇవన్నీ మన వల్ల ఏ పనులు కాదు, పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. జన్మ నీదేలే, మారు జన్మ నీకేలే. ఏం జన్మరా ఇది? అప్పట్లో ఒక డబ్బులు వచ్చే మార్గాలు ఏదో ఒకటి దొరికేది. ఇప్పుడు ఒక్కటి దొరికి సావట్లా. ఇలాగే ఉంటే బలిసాకు తిని బతకాల్సిన రోజులు వస్తాయేమో. మామూలుగా ఉండదు. ఊరి ప్రజానికానికి శుభవార్త. ఫేమస్ జ్యోతిష్యుడు రేణుస్వామి మన ప్రాంతానికి వచ్చారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా చిటికెలో పరిష్కారం. వెంటనే సంప్రదించండి రేణుస్వామి జ్యోతిష్యాలయం. ఫోన్ చేసి రావాల్సిందిగా మనవి. మండు టెండల్లో మీరిండా ఇచ్చినట్టుంది ఈ న్యూస్. కాస్త వెళ్లి జాతకమైనా చూపించుకుందాం, గిట్టుబాటు అవుద్ది. మామూలుగా ఉండదు. త్వరపడండి, ఫేమస్ జ్యోతిష్యుడు రేణుస్వామి మన ప్రాంతానికి వచ్చారు. రేణుస్వామియా? అంటే ఆ సినిమాల్లో జాతకాలు చెప్పేవాడే కదా? అవుననియా, ఫుల్ ఫేమస్. వీడి దగ్గరకైనా వెళ్దాంరా, నా సమస్య తీరుతుంది. అవునవును, నా వ్యాపారం సమస్య కూడా తీరిపోద్ది.
ఫేమస్ జ్యోతిష్యుడు రేణుస్వామి మన ప్రాంతానికి వచ్చారు. వెంటనే సంప్రదించండి రేణుస్వామి జ్యోతిష్యాలయం. ఇదేదో బానే ఉంది. లైఫ్ లో పనేం లేకుండా బిందాస్ గా ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదించే మార్గాలు చూడమనాలి. లైఫ్ సెట్ అయిపోద్ది. మనం దర్జాగా బతికేయచ్చు. వెళ్ళిపోదాం. వీడు ఇంకెంతసేపు చేస్తాడో ఏంటో వీడు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా చిటికెలో పరిష్కారం. వెంటనే సంప్రదించండి. ఆ? ఫేమస్ రేణు స్వామియా? ఇదేదో మనకి కాస్త వర్కౌట్ అయ్యేలా ఉంది. ఎలాగైనా పెళ్ళైపోయేలా హోమాలు చేయించేసుకోవాలి. ఆ నమస్కారం స్వామీజీ. నమస్తే అమ్మా. ఏంటమ్మా నీ సమస్య? స్వామీజీ, నేను చేసే వృత్తి డ్రైవర్ అండి. మా నోళ్ళకి డ్రైవర్ రాముడుగా బాగా తెలుసండి. పేరుకే డ్రైవర్ కానండి, నా వ్యాపారం అంతా వేరేనండి. మామూలుగా ఉండదు. ఏం వ్యాపారం? ఏముంది స్వామి, ఎవరికైనా ఏదైనా పని పడిందనుకో అది మనం చేయించేస్తాం కాస్త కమిషన్ నొక్కి. బ్రోకర్ అన్నమాట. ఆ అలాంటిదే అనుకోండి స్వామి. బ్రోకర్ పనులు దొరకట్లేదైతే. అవును స్వామి, జనాలు తెలివైనోళ్ళైపోయారు కొడుకులు. మామూలుగా ఉండదు. వాళ్ళు తెలివైన వాళ్ళవ్వడం కాదు, నువ్వు తెలివి తక్కువడైపోయావు. అదేంటి స్వామి? అదంతా నేను తర్వాత చెప్తాను కాని ముందెళ్ళి ఒక 5 కేజీలు జీడిపప్పు, ఒక 5 కేజీలు బాదం పప్పు, ఒక 3 కేజీలు పిస్తా, ఒక అర కేజీ మిగతా డ్రై ఫ్రూట్లు పట్టుకొచ్చేయి. అదంతా ఎందుకు స్వామి? పరిష్కారం కోసం వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకూడదు, ఫలితం పట్టుకెళ్ళిపోవాలి. వెళ్ళు. సరే స్వామి, మామూలుగా ఉండదు. ఖతం. నమస్కారం స్వామీజీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. నమస్తే. ఏంటి మీ సమస్య? స్వామి, ఏం చెప్పమంటావు? సమస్య ఏంటో చెప్పు. ఓకే. నా పెళ్ళామే నా సమస్య. రోజు కొడుతూనే ఉంటది. చిన్న దానికి టార్చర్ అయిపోయింది దాంతో. నువ్వు తిరిగి కొట్టు. ఏంటి కొట్టేది? నేను కొట్టాలన్న ఆ ఆలోచనకే నా మీద 10 దెబ్బలు పడిపోయి ఉంటాయి. నా వల్ల కాదు. నాకు డైవర్స్ కావాలి దాంతో. ఏదో ఒకటి చెయ్యి స్వామి. నీ సమస్యకి పరిష్కారం చెప్తాను, అవి పట్టుకొచ్చేయి. 1 కేజీ కందిపప్పు, ఒక 5 కేజీ జొన్నలు, ఒక 5 రకాల కూరగాయలు, మిగతా వంట సామాగ్రి అంతా పట్టుకొచ్చేయి. ఇదంతా ఎందుకు స్వామి? నీ సమస్య సంసారంలో కదమ్మా, దాన్ని సక్కబెట్టాలంటే ఈ సరుకులన్నీ తేవాలి. వెళ్ళు. అలాగే స్వామి, నేను జంతికల వ్యాపారం చేస్తుంటాను. ఎందుకో తెలీదు, నా జంతికలు ఎవరూ కొనట్లేదు. వ్యాపారం బాగా వెనక్పడిపోయింది. దరిద్రం కాకపోతేను. దరిద్రమే అమ్మా, నీకు బ్రహ్మాండమైన శని పట్టింది. అది పోవాలంటే నా సైజులో ఒక మంచి క్వాలిటీ జత బట్టలు పట్టుకొచ్చేయి. నీ సమస్య చిటికెలో సాల్వ్ అయిపోతుంది. బట్టలా? స్వామి, సెకండ్ హ్యాండ్ బట్టలైతే సరిపోద్దా? నీ వ్యాపారం కూడా సగం సగం నడిస్తే సరిపోద్దా? అర్థమైంది స్వామి, వస్తాను. స్వామి నమస్కారం. స్వామి, వయసులో చిన్నోళ్లా ఉన్నావు, నీకేం సమస్యలున్నాయి? చిన్నవాడైనా చాలా పెద్ద సమస్యలున్నాయి స్వామి. ఈ మనిషికి మనశ్శాంతి లేకుండా రోజు పని పెట్టి పీక్కో తింటున్నారు. ఇప్పుడేం చేయమంటావు? నాకు ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదించే మార్గాలు చూపెట్టండి స్వామి. మీలాగా. నా పోస్టుకే సరిపెట్టావా? మీలా అన్నాను కానీ మీ పోస్ట్ అని అనలేదు కదా స్వామి. సరే, వెళ్ళి ఒక కొత్త పరుపు, ఒక తలకడ తీసుకొచ్చేయి. ఆ? అవెందుకు స్వామి? రెస్ట్ కావాలన్నావు కదా మూర్ఖుడా. అర్థమైంది స్వామి, మీరు సూపర్. పట్టుకొచ్చేస్తాను. ఈ స్వామి ఏంటో సరుకులు తెప్పించేసుకున్నాడు గాని వాటితో ఏం చేయాలో చెప్పలేదు. కొంప తీసి ధ్యానం చేస్తున్నాడేమో. మామూలుగా ఉండదు. ఈ రాముడు గాడేంట్రా ఇక్కడున్నాడు? స్వామి ఇంకెప్పుడు పరిష్కారం చెప్తాడు? అవును, ఖర్చు పెట్టించాడు కాని సమస్య సాల్వ్ చేయలేదు. ఆ, వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఏంటోలే, ఇంకెంతసేపు చేస్తాడో ఈ స్వామీజీ. అసలే నా పెళ్లి జీవితకాలం లేట్ అయిపోయింది. ఇంకాస్త లేట్ అయితే నెక్స్ట్ జన్మలో చూసుకోవాల్సిందే. ఆ? మామేంటి ఇక్కడున్నాడే? మామ ఏంటి మామ ఇక్కడున్నా? ఆ,
ఏం లేదు లేరా అల్లుడు, రేణుస్వామి అని ఫేమస్ జ్యోతిష్యుడు కలవడానికి వచ్చాను. నువ్వెందుకొచ్చావురా? అంటే అది నేను అందుకే వచ్చాను మామ. నీకు ఆయనతో ఏం పనిరా అల్లుడు? అది నీ గురించే వచ్చాను మామ. పాపం మా మామకి ఎంత వెతికినా పెళ్లి కుదరట్లేదు, ఏదో ఒక మార్గం చూపెడతారని వచ్చాను. ఆ? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా పెళ్లి కోసం ఇక్కడి దాకా వచ్చావా? ఒరే అల్లుడే, ఎంత ప్రేమరా అల్లుడు నీకు నేనంటే. అవునవును మామ, నీ బాధ నా బాధ కాదా? ఎక్కేసావురా అల్లుడే. నేనెక్కడెక్కాను? ఇక్కడే ఉన్నానుగా. నా మనసులో ఒక మెట్టు ఎక్కేసావురా అల్లుడే. రేపు నాకు పెళ్ళైతే, నాకు గనక కొడుకు పుడితే నీ పేరులో సగం పేరు నా కొడుక్కి పెట్టుకుంటాన్రా. సగం పేరా? అదేంటి? నీ పేరు పనికిరాని ప్రసాద్ కదరా అల్లుడు. నా కొడుకు ఎలాగో నీలా పనికిమాలినోడవ్వడు, అందుకే నీ పేరులో ఉత్తప్రసాద్ అని పెట్టుకుంటాను. ఏడుసావులే. ఒరే అల్లుడు, వాళ్ళెందుకొచ్చినట్టు? ఏమో మామ, ఎవరి కష్టాలు వాళ్ళవి. హలో, చెప్పరా. నాకేంట్రా ఇక్కడంతా బ్రహ్మాండంగా ఉన్నాను. రాగానే మంచి బేరాలు వచ్చాయి. ఒకడికి జీడిపప్పు పట్టుకొని రమ్మన్నాను, ఈ నెల అంతా గడిచిపోద్ది. ఇంకొకడికి ఇంటికి కిరాణా పట్టుకొచ్చేయి అన్నాను, సంసారం గడిచిపోద్ది. మరొకడికి ఒక జత బట్టలు పెట్టు అన్నాను, అసలే కొత్త బట్టలు వేసుకొని చాలా రోజులైందిగా. దుర్మార్గుడు. ఇంకో కుర్రోడు వచ్చాడ్రా, ఆడికి మంచి ఒక పరుపు పట్టుకొచ్చాయి అన్నాను, పడుకోవడానికి సౌకర్యంగా ఉంటదిగా. వీడేంటి మామ? చివర్లో ఒకడు వచ్చాడ్రా, పైకి పోయే వయసులో పెళ్లి కావాలంటున్నాడు. నేనేమైనా ముసలి కూతురికి తండ్రినా అడగ్గానే చేసేయడానికి? కాస్త రిస్క్ మ్యాటర్ కాబట్టి గోల్డ్ రింగ్ తీసుకురమ్మన్నా, తెచ్చిచ్చేసాడ్రా తింగరేదోవా. ఇంకా సాయంత్రానికి ఇక్కడి నుండి సర్దేసి ఇంటికి వచ్చేస్తాను. ఏ మాటకు ఆ మాట, ఆటో అనౌన్స్మెంట్ కలిసొచ్చిందిరా. ఒరే దొంగ నా కొడక, వచ్చే ముందు ఫోన్ చేసి రమ్మన్నప్పుడే కనిపెట్టాల్సిందిరా నిన్ను, పెద్ద దేరా బాబా గాడివి నువ్వని. తప్పు చేసేసాం, మామూలుగుండదు. ఇంకేం చూస్తారా, ఇంకేం చూస్తారు? కిందేసి కొట్టండి కొడుకుని.